కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నారు కవిత పరిణామాలపైన. ఇప్పుడు లైవ్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ అవినీతి మొత్తం కూరుకుపోయింది. నిన్నటి నుంచి మొన్నటి నుంచి బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తే ప్రజలు చీతుమంటున్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ పేరు చేయకుండా అంటున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వత్తాసు వస్తున్నది. దాన్ని మేము బీజేపీ కోట్లకు బాలేస్తాం. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎలాంటి అవినీతి మరకలు లేకుండా అవినీతి రహిత పాలన అందించేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కేసీఆర్ తాత అవినీతికి పాల్పడ్డా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరు ఏ స్థాయిలో జరిగినా కూడా మేము చెల్లించుకుంటాం. సరే, కాళేశ్వరం పక్క పెట్టు. ఇలా ఫోన్ ట్యాపింగ్ లో జడ్జి ఫోన్ ట్యాప్ చేశారు, కేంద్ర మంత్రుల ఫోన్ ట్యాప్ చేశారు. మరి చేసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఎందుకు ఇస్తున్నారో స్పష్టం చేయాలి. డైలీ సీరియల్ కన్నా నెలకు ఒకసారి పిలుస్తారు, నన్ను పిలుస్తారు, ఒకసారి ఇంకో పిలుస్తారు, టైం పాస్ చేస్తున్నారు. ఎందుకంటే అలా ముడతలో పైసలు భారీగా నడుస్తున్నది. పైసలు ఎన్ని ముట్టాలో ఢిల్లీలో ముడతలే కాబట్టి ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసు డైలీ సీరియల్ లెక్క ఇలా వాయిదాల పద్ధతిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో కూడా జాతీయ సంస్థలు ఉన్నాయి. ఇలా ఫార్ములా ఈ కేసు అంతర్జాతీయ సంస్థలతోని మనీ లావాదేవీలు, పైసల లావాదేవీలు ఉన్నాయి. మరి దానిలో కూడా సిబిఐ విచారణ జరపాలి. ఎందుకు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? వాటిని కూడా సిబిఐకి ఇవ్వాలి. ఎందుకు లేట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? మన గొర్రెల స్కామ్ జరిగింది. గొర్రెల స్కామ్ విషయంలో ఈడీ కానీ సిబిఐ కానీ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు కోరతలేదు? ఇలా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఆల్రెడీ కమిషన్ వేసారు. రైట్, చూస్తున్నాం బండి సంజయ్. బీఆర్ఎస్ పార్టీ అవినీతి కూరుకుపోయింది. సో మొత్తం 1 కాదు 2 కాదు, కాళేశ్వరం మాత్రమే కాదు, ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి, గొర్రెల స్కామ్ దగ్గర నుంచి అనేక అవినీతి కేసుల్లో ఇరుక్కున్నటువంటి పార్టీ. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అందులో భాగంగానే ఆ పార్టీలో కుమ్ములాట్లుగానే ఆయన చూస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే రాజేష్, ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కానీ మంత్రులు కానీ రియాక్ట్ అవుతున్నప్పుడు ఒక విషయాన్ని పదే ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం కుంభకోణం పైన సిబిఐకి కాళేశ్వరం పైన ఇచ్చినటువంటి నేపథ్యంలో విచారణ జరగబోతున్నటువంటి తరుణంలో కవిత ప్రస్తుతం చేస్తున్నటువంటి హడావుడంతా కూడా ఇదంతా ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగం అంటున్నారు. సో కవిత ఇవాళ మాట్లాడిన మాటలు కానీ జరుగుతున్న పరిణామాలు డైవర్షన్ పాలిటిక్సా లేకపోతే కల్వకంట్ల కుటుంబంలో రేగిన చుచ్చా? ఖచ్చితంగా ఇది అంటే క్షేత్రస్థాయి కార్యకర్తలు కేవలం కవితకు జరిగిన వ్యక్తిగత అవమానంగా మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితని ఆ తర్వాత జరిగిన పరిణామాలు, కవిత జైలుకు వెళ్ళడం కంటే ముందు జరిగినటువంటి రాజకీయ పరిస్థితులు, వీటన్నిటి దృష్ట్యా తనను జైలుకు వెళ్లేందుకు కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు సిద్ధమయ్యారు అనేది మొదటి నుంచి కూడా కవిత చెప్తున్నటువంటి అసలు వాదన. ఈ విషయాన్ని బయటపెట్టింది కూడా కవితనే. ఆ లేఖలో పదే ప్రస్తావిస్తూ కార్యకర్తలకు మీరు దూరం అవుతున్నారు, కార్యకర్తను కలిసేందుకు మీరు సుఖంగా లేరు, తమ బాధను తమ అభిప్రాయాలను మీతో పంచుకోవడానికి వస్తున్నటువంటి పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు అనేటువంటిది 2014 తెలంగాణ బైఫర్కేషన్ జరిగినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు నిర్వర్తించిన నాటికి జరుగుతున్నటువంటి ఇష్యూ. వీటన్నిటిని మీ నోటీసులోకి తీసుకురావడంలో భాగంగానే ఈ లేఖ రాశారు. 4,000 మర్చిపోవాలి, రైతుల సమస్యలు పోవాలి, యువకుల సమస్యలు పోవాలి, ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు పోవాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఈ 2 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా తప్ప వేరే కాదన్న విషయం స్పష్టమైంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ విచారణ జరపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. మీరు దయచేసి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని నిపుణులతో మాట్లాడి మీరిచ్చే సిబిఐ విచారణ కోసం మీరిచ్చే కాంప్లైంట్, మీరిచ్చే ఫిర్యాదును దయచేసి లీగల్గా ఉండే విధంగా దయచేసి ప్రయత్నం చేయండి. బీఆర్ఎస్ పార్టీకి దీని నుంచి తప్పించుకునే, కోర్టు ద్వారా తప్పించుకునే అవకాశం దయచేసి ఇవ్వకండి. మీ లీగల్ టీం ఫెయిల్ అయిపోయింది. అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని నిరోధించడంలో, బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడంలో, న్యాయపరంగా అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. దీని ద్వారా మాకు పూర్తిగా స్పష్టత వచ్చింది. బీఆర్ఎస్ పార్టీని కాపాడడానికే
కాంగ్రెస్ పార్టీ ఈ లొసుకులను బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ మీరు బీఆర్ఎస్ పార్టీని నిరోధించకుంటే, బీఆర్ఎస్ పార్టీ అవినీతిని మీరు ప్రశ్నించకుంటే, వాళ్ళని శిక్షించకుంటే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇదే రామచంద్ర గారి నేతృత్వంలో గల్లీ గల్లీలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సపోర్టుకు వ్యతిరేకంగా వాళ్ళ గల్లీ గల్లీలో తెలంగాణ రాష్ట్రంలో నీతి న్యాయం కోసం, ప్రజా సమస్యల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా కాషాయపు జెండా ఎత్తుకొని, కమలపు జెండా ఎత్తుకొని గల్లీ గల్లీలో ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. కానీ దయచేసి మిత్రులారా, సమస్యల కోసం మనం కొట్టాడుతున్నాం. ఇవాళ అధికారం రావాల్సింది అధికారం రావాల్సింది మనం. ఇవాళ అడ్డిదారి గుడ్డిదబలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ మీద వ్యక్తిగతంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది.